అందరికి ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్ కి, ఇక్కడ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు, మణిమాల మాస్టర్ కి, అందరికీ మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ వందనాలు. ఈరోజు మనం స్పిరిట్ గైడ్స్ అంటే ఏంటి అంటే, ఈరోజు మన టాపిక్ ఆధ్యాత్మిక మార్గదర్శకులు. అంటే మనం ఆధ్యాత్మికంలో ఉండేటప్పుడు మనకి కొన్నిసార్లు మనం ఎటు వెళ్ళాలో తెలియదు. కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజ్ వచ్చేస్తుంటుంది, ఏం చేయాలి, మనం ఎలా వెళ్ళాలి అని. కాబట్టి మన ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మనకి కొంతమంది మార్గదర్శకులు ఉంటారు ఫ్రెండ్స్. వారినే మనం స్పిరిట్ గైడ్స్ అంటాం. దాన్ని ఆధ్యాత్మిక మార్గదర్శకులు అంటే ఏంటి? ఈ స్పిరిట్ గైడ్స్ అంటే ఏంటి అసలు? ఇది ఎలా మనం తెలుసుకోవాలి? మన ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళడానికి ఇవి ఎలా పనిచేస్తాయి ఫ్రెండ్స్? ఒక్క ధ్యానం ఒక్కటే కాదు ఫ్రెండ్స్. ధ్యానంతో పాటు మనం ఎప్పుడైతే సత్సంగాలు వింటుంటామో, సజ్జన సాంగత్యం చేస్తామో, మనం ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తామో, అప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి, ఆ ధ్యానం ఇంకా మంచిగా కుదరడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈరోజు ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకులు అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మనకి అనుసంధానం అవుతారు, వాళ్ళు ఎలా మనకి గైడ్ చేస్తారు, ఇది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకులు స్పిరిట్ గైడ్స్ అంటే భౌతిక రూపంలో ఉండవు ఫ్రెండ్స్. మనం గైడ్స్ అంటే మామూలుగా మనుషులు ఇస్తారు కదా గైడెన్స్, అలా అనుకోకండి. ఈ స్పిరిట్ గైడ్స్ అనేవి భౌతిక రూపంలో కనిపించవు. ఇవి భౌతిక రూపంలో కనిపించకపోయినా మానసిక ఆధ్యాత్మిక రూపంలో మన జీవిత ప్రయాణంలో మానవులకు మార్గనిర్దేశనం చేసే దివ్య శక్తులు ఫ్రెండ్స్. ఇవి లేకుండా మనం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. ఇది లేకుండా మనం ఊరికే కళ్ళు మూసుకొని ధ్యానం చేసేస్తాంలే, మనం ధ్యానం చేసేసి మళ్ళీ అలా అనుకోకండి. ఎప్పుడైతే మనం ఈ మార్గదర్శకాలను తీసుకుంటామో అప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. మనకి ఏదైనా ఒక ప్రశ్న ఉదయించినప్పుడు, ఒక ఏంటంటే ఏదైనా ఒక ప్రశ్న వస్తుంది, అది ఎలా తెలుసుకోవాలో తెలియదు. ఒక సమస్య వస్తుంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మనం భౌతిక రూపంలో అడిగిన దానికన్నా, మనకు భౌతిక రూపంలో ఇది కనిపించరు కదా, భౌతిక రూపంలో ఎవరినో ఒకరిని అడిగి మళ్ళీ దాన్ని అవునా కాదా అనుకునే కన్నా, మనం మానసికంగా అంటే మన ఆధ్యాత్మిక రూపంలో ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మనం మానసికంగా మన జీవిత ప్రయాణంలో మనకి మార్గనిర్దేశనం చేయడానికి కొన్ని దివ్య శక్తులు ఉంటాయండి. వాటిని మనం స్పిరిట్ గైడ్స్ అంటున్నాం. ఇవి మన ఆత్మయాత్రలో సహాయక భూమిక వహిస్తాయి ఫ్రెండ్స్. ఎంతో సహాయాన్ని అందిస్తాయి మన అభివృద్ధికి, అలాగే మన సంశయాల నివృత్తికి. మనకి చాలా ప్రశ్నలు వస్తాయి, ఎవరిని అడగాలో తెలియదు. ఆధ్యాత్మికంలో కొంతవరకు మన గురువులు మనకి నివృత్తి చేస్తారు, కానీ ఇంకా నీలోకి వెళ్ళాలి. అదే కదా పత్రిజీ గాని, మా వంశీకరణ్ మాస్టర్ అందరూ చెప్పింది, నీలో నువ్వు ఉండు. నీలోకి వెళ్తే నీకు అర్థమవుతుంది నీకెవరున్నారు నిర్దేశకులు అన్నందుకు. అవి మన అభివృద్ధికి, సంశయాల నివృత్తికి, లక్ష్య సాధనకు సహకరించేవే ఆధ్యాత్మిక మార్గదర్శకులు. వారిని మనం స్పిరిట్ గైడ్స్ అంటున్నాం ఫ్రెండ్స్. ఇవి ఎలా మనకి మార్గదర్శనాన్ని ఇస్తాయి? మొదటగా అవిచ్ఛిన్న మార్గదర్శకత్వం. అంటే ఈ స్పిరిట్ గైడ్స్ అనేవి మన జీవిత ప్రయాణంలో ఎప్పటికీ మనకు మార్గాన్ని చూపే ధ్యేయంతో ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఒక సంశయంతో ఉన్నామనుకోండి, ఆ సంశయాన్ని మనం అడగగానే మనకి మార్గాన్ని చూపే ధ్యేయంతో వీళ్ళు ఉంటారనమాట. మన దారి తప్పినప్పుడు, అంటే ఆధ్యాత్మికంగా మనం దారి తప్పినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు.
అలాంటప్పుడు మనకి దారి తప్పినప్పుడు, అలాగే మనం ఏదైనా సంక్షోభంలో ఉన్నాం అనుకోండి. అలాంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక్కోసారి నిర్ణయం తీసుకోవాలి. కానీ తీసుకోలేకపోతాం. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన వేళల్లో వారు మనకి తగిన దిశను సూచిస్తారనమాట. అంటే చూడండి, మనకెప్పుడు కూడా ఒక గైడ్ ఉంటారండి. కాకపోతే అది మనం గుర్తించాలి. గుర్తించి ఆ గైడ్‌కి మనం అడగాలి. కొన్నిసార్లు మనం సంశయంలో ఉండిపోతాం. అసలు ఏం అడగాలో, ఎవరిని అడగాలో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి నిర్ణయాల సమయంలో ఆకస్మికంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటాము. అన్నప్పుడు అకస్మాత్తుగా మనకు ఒక మెసేజ్ లాగా అనిపిస్తుంటది. వద్దొద్దు ఇది తక్కువ హానికరం, ఇది ఎక్కువ హానికరం, లేకపోతే ఇది కరెక్టే, ఇది వెళ్ళు. ఇలాంటివి మనకి ఈ దారి బెటరు. ఇలాంటివి మనకి సడెన్‌గా థాట్ వస్తదనమాట. మీరనుకోవచ్చు ఎందుకిలా థాట్ వెంటనే వస్తుంది. ఏదో వచ్చిందిలే, మామూలుగా వచ్చుంటదిలే అనుకోకూడదు ఫ్రెండ్స్. అది మనకి మార్గదర్శకత్వం ఇస్తున్నారు మన దివ్య శక్తులు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఒక దివ్య శక్తులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ దివ్య శక్తులు మనకి మార్గదర్శనం ఇస్తాయి. మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆకస్మికంగా ఇలాంటి మెసేజ్‌లు వస్తాయన్నమాట. ఇది తక్కువ హానికరం, ఓకే. లేదంటే ఇది ఓకే, బెటర్, నో ప్రాబ్లమ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. లేదంటే నువ్వు వెళ్ళొద్దు. హ్మ్. ఈ దారి బెటర్ కాదు. ఇలాంటివి మనకొస్తాయన్నమాట. ఎలా వస్తాయండి? అలా ఒక భావన వస్తాయన్నమాట. ఆ భావన వచ్చేది ఆ దివ్య శక్తుల వల్లే అనేది మనం ఎరుకుతా ఉండి గమనించాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవిచ్ఛిన్న మార్గదర్శకత్వం అనేది స్పిరిట్ స్టేట్స్‌లో ఒకలండి. అలా మనకి గైడ్ చేస్తారు. రెండవది ఇన్నర్ వాయిస్ ద్వారా సంకేతాలిస్తారు. మనకి మనం ఎప్పుడు చెప్తాం కదా! ఇన్నర్ వాయిస్, ఇంట్యూషన్. మనకి ఎలా అంటే మనం చేస్తూ ఉంటాం. స్పిరిట్స్ గైడ్స్ నేరుగా మనకి వచ్చి మాట్లాడరు ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు, వీళ్ళు నేరుగా వచ్చి మాట్లాడతారా మనం అడగగానే మనతో పాటు ఎవరైనా? కాదు ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే నేరుగా భౌతిక ధ్వనిగా మనకి మాటలు వినపడకపోవచ్చు. కానీ మన మనస్సులో అంతఃచేతనంలో వినిపించే సున్నితమైన శబ్దాల రూపంలో సూచనలిస్తారనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎలా అంటే మనకి ఏదైనా ఒక అవసరం ఉంది. మనకి ఏదైనా ఒక నిర్ణయం కావాలి. ఇలా అన్నప్పుడు మనం ధ్యానం చేశామనుకోండి, మనకి అంతరంగంలో ఒక సున్నితమైన శబ్దాల రూపం వస్తదనమాట. అంటే వాళ్ళు రూపంలో ఏదైనా ఒక శబ్దాల రూపంలో సూచనలిస్తారు. దీనినే మనం ఏమంటామంటే అంతర్మదన వాణి అని కూడా అంటాం. అంటే అది ఎలా వస్తుందంటే అది ఇది చేయకపోతే పర్వాలేదు. లేకపోతే అది ఒక సూచనలాగా వస్తుంటుందన్నమాట. కాబట్టి ఇవి నేరుగా మనతో మాట్లాడవు ఫ్రెండ్స్. భౌతిక ధ్వనిగా మాట్లాడకపోయినా మన మనస్సులో, మన అంతఃచేతనంలో వినిపించే సున్నితమైన శబ్దాల రూపంలో మనకి సూచనలిస్తారన్నమాట. ఎలా? దీన్నే మనం అంతర్మదన వాణి అని కూడా అంటాం. మన మన మనసు చెప్తూ ఉంటది. ఓహ్! నువ్విది చెయ్యొద్దు. ఓకే. నువ్విది చెయ్యి అని. అలా ఉదాహరణకు మనం ఒక పని చేయాలనుకుంటామండి. ఒక పని చేయాలనుకునేటప్పుడు మనలో ఇది చేయకపోతే మంచిది అని ఒక భావం వస్తుంది. అప్పుడు మీరది ఎరుకుతో ఉండాలి ఫ్రెండ్స్. మనం ఈ పని చేయకపోతేనే బెటరు అనే నిశ్శబ్ద ఒక హ్మ్. నిశ్శబ్ద సంకేతం గాని, లేతే మనం ఇలా కూర్చుంటాం ఫ్రెండ్స్. ఇలా కూర్చోగానే మనసులో అనిపిస్తుంది. ఇది చేయకపోతే బెటరు అని అలా వస్తుంటదనమాట. అలా వచ్చినప్పుడు మీరు దీన్ని ఏమంటారంటే అంతర్మదనం. అంతఃచేతనంలో వినిపించే ధ్వనులు ఫ్రెండ్స్. కాబట్టి దాని ద్వారా మన స్పిరిచ్యువల్ గైడ్స్ మనకి సూచనలిస్తారు. కాబట్టి దీనిని మనం ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనము దానిని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక పని మనం చేయాలని ఆ పని చేయబోతున్నప్పుడు మనలో ఇది చేయకపోతే మంచిది అనొస్తది. లేదంటే అది స్పిరిట్ గైడ్ సూచన కావచ్చు అని మనం ఎరుకలో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. మనకి మన మనసులో ఏదో చెప్తుంది. మనకి ఇంట్యూషన్ చెప్తుంది.
కాబట్టి ఇది మనం చేయకపోతేనే బెటర్. కొన్నిసార్లు ఏమొస్తుందంటే చేస్తే ప్రొసీడ్ అని వస్తుంది. అంటే నువ్వు వెళ్ళు, పర్వాలేదు, నువ్వు ముందుకు వెళ్ళాలి. అలా మనకి గైడ్ చేస్తారనమాట. కాబట్టి ఇన్నర్ వాయిస్ ద్వారా సంకేతాలు ఇస్తారు ఈ స్పిరిచువల్ గైడ్స్. అలాగే ఇంకొక మనకు తెలుసు ఈ సంకేతాలు మరియు కళల ద్వారా. మనకి కళలు అనేది వంశీ కిరణ్ మాస్టర్ మనకి ఎంత సులభతరం చేసేసారో మనందరికీ తెలుసు. కళలు మనకి ఇంతకు ముందు అయితే మన జన్మ చూసుకోవడం మనకు తెలియదు, మనం మన దుష్కర్మను చూసుకోవడం తెలియదు. ఇదంతా మన రాత, బ్రహ్మదేవుడు రాసింది మనం భరించాలి ఇలా అనుకునేవాడు. కానీ ఇప్పుడు చక్కగా మనకి సంకేతాలు మరియు కళల ద్వారా ఎంతో అద్భుతంగా కళల ద్వారా మనకి ఏం దుష్కర్మ ఉంది, ఏం చెయ్యాలి, అవన్నీ తెలుస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అలా సంకేతాలు మరియు కళల ద్వారా వారు ప్రత్యక్షంగా కాదు, కనిపించని స్పిరిచువల్ సంకేతాలు చూపిస్తారు ఫ్రెండ్స్. ఎలా అంటే కొన్ని సంకేతాలు ఇచ్చి దాని ద్వారా మాట్లాడతారు. కొన్నిసార్లు మనకి చూస్తుంటే మీకు గమనిస్తారో లేదో, మీరు ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి వాటికి రిపీటెడ్ గా నెంబర్లు కనబడుతుంటాయి. 11 అని, 111 అని, 444, 44, 555, 666 ఇలా. అంటే ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఒక కారు నెంబర్ అదే కనిపిస్తుంది. సడన్ గా మనం టైం చూడగానే టైం కూడా అదే నెంబర్ కనిపిస్తుంటది. మన ఇంట్లో వాచి చూస్తే వాచీలో కూడా అదే నెంబర్ కనిపిస్తుంది. అంటే మనకి తెలియదు, అది తెలియకుండానే మన సంకేతాలు అవి ఇస్తాయి అనమాట. అంటే అప్పుడు 111 కనబడితే ఏంటి, 444 కనబడితే ఏంటి, 222 కనబడితే ఏంటి, ఇలా అనమాట. ఒక్కొక్కసారి ఏం తెలుస్తుంది, మనకి తెలియకుండానే పక్షులు కనిపిస్తాయి. మీరు అనుకోవచ్చు పక్షులు ఏముంది, ఉంటాయి కదా. కాదు ఫ్రెండ్స్, పక్షులు అన్ని ఒకే గుంపులా ఎగిరినట్లు కనిపించడం, కళల్లో ప్రత్యక్షం అవుతాయి. పక్షులు కళల్లో ప్రత్యక్షం అవడం, లేదంటే ఏదైనా ఇండికేషన్ మనకి కళలు అంటే మనకి ఇంకా వంశీకరణ్ మాస్టర్ ఎంతో అద్భుతంగా చెప్పారు కదా. ఎలా కనిపిస్తాయి, వాళ్ళు ఎలా మనకి స్టోరీ చూపిస్తారు, దాన్ని మనం ఎలా నెరేట్ చేసుకోవాలి, ఇవన్నీ అలా కళల ద్వారా కూడా మనకి గైడ్ చేయడం. అలాగే పాటలు, మనం ఒకసారి మనకి అసలు మనం ఆ దృష్టిలో కూడా ఉండం ఫ్రెండ్స్. ఏదో ఒక పక్కన ఒక మైక్ ద్వారా కానీ ఆ పాట ఆ సందేశానికి సంబంధించిన పాట వినబడడం, లేదంటే మనం ఏదైనా ఫోన్ ఓపెన్ చేసాం అనుకోండి, ఫోన్ ఓపెన్ చేయగానే అదే పాట వీడియో రావడం, లేదంటే ఆ పాట గురించి కనిపించడం, ఇలా అనమాట. ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఆ వీడియోయే కనిపించడం, పదే పదే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనకు ఒక సూచన ఇస్తున్నారు అని అర్థం. అంటే ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా సంకేతాల ద్వారా మనతో మాట్లాడటం ఫ్రెండ్స్. రిపీటెడ్ నెంబర్లు కనిపించడం, పక్షులు కనిపించడం, కళల్లో ప్రత్యక్షం అవడం, పాటలు, ఇవన్నీ మనకి స్పిరిచువల్ గైడ్స్ సందేశాలు కావచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ ఎలుకతో ఉండి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనకి ఇది కనబడింది అంటే, అంటే మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థం అవుతాయి ఫ్రెండ్స్. మనకి అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇవి కనిపిస్తున్నాయి అంటే మనకి ఏదో సంకేతం ఇస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒకే పాట మనం దశాబ్దాలుగా వినం. అసలు మనం వినం. ఎప్పుడో 40 ఏళ్ళ కిందట, 50 ఏళ్ళ కిందట ఆ పాట వినుంటాం. దాన్ని మర్చిపోయి ఉంటాం. దాని గురించి అసలు పట్టించుకోం. కానీ అదే పాట అంటే మన సందర్భానికి సంబంధించి అదే పాట ఆ రోజున అనేక సార్లు వినబడుతుంది. సడన్ గా మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీడియో కనిపిస్తుంది, లేకపోతే ఫేస్బుక్ లో ఆ పాట వస్తుంటది, లేకపోతే ఎవరో ఒకరు దాన్ని ప్లే చేస్తుంటారు. అదే పాట పదే 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 వినిపిస్తుంది. అప్పుడు మనం ఎరుకుతో ఉండాలి. ఓ ఈ పాట మనకి ఏదో సందేశాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. దానిలోని పదాలు మనం ఏదైతే సందేశంలో ఉన్నామో, సందేశం కావాలనుకున్నామో, ఏదైతే ప్రశ్న ఉందో వాటికి రిలేటెడ్ గా మన జీవిత పరిస్థితికి సరిపోతూ ఉండేటట్లుగా ఉండొచ్చు ఫ్రెండ్స్. అందుకే మనకి ఆ సంకేతం వస్తుంది. అందుకే మనకి ఆ సంకేతం ప్రతిసారి వినిపిస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి సంకేతాలు మరియు కళల ద్వారా వాళ్ళు మనల్ని ఆ సందేశాలు ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎలా ఇస్తారంటే ప్రేమతో నిండిన శక్తులు. అంటే ఇవి ఎప్పుడు న్యాయంగా ఉంటాయి ఫ్రెండ్స్.
స్పిరిట్ గైడ్స్ అనేవి, ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకులు అనేవాళ్ళు ఎప్పుడు న్యాయంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఉదారంగా ఉంటారు. అవి ఎప్పుడు కూడా ప్రేమతో, న్యాయంగా, ప్రేమగా, ఉదారంగా మానవుని వైపు చూస్తారు. అంతేగాని ఓ వీళ్ళు పిలవలేదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాగే ఏం ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళకి. ఎప్పుడూ ప్రేమతత్వం, ప్రేమతత్వం, కరుణాతత్వంతో ఎప్పుడు న్యాయంగా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. అలా మానవుని వైపు చూస్తారు వాళ్ళు. వారి ఉనికి మానసికంగా మనలో శాంతిని ఇస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు మన చుట్టూ ఉన్నారంటే మనకు అర్థమైపోతుంది. మనం శాంతిగా ఉంటాము, భద్రతతో ఉంటాము, నమ్మకాన్ని కలిగిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. అద్భుతమైన శాంతిని, భద్రతను, నమ్మకాన్ని కలిగిస్తారు ఫ్రెండ్స్. ఉదాహరణకు మనం ఆవేశంగా ఉన్నాం అనుకోండి. ఒక కోపం మనకొచ్చింది, ఒక ఆవేశంగా ఉంది. అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక తాత్కాలిక ప్రశాంతత అనుభవిస్తాం. ఎంతంటే ఆవేశం అంతా పోతది. పోయి ప్రశాంతంగా అయిపోతాం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే మనకి ఆ ప్రేమ యొక్క స్పర్శిస్తారో ఆటోమేటిక్‌గా మనలో ఉన్న మార్పులు కూడా చూస్తాం ఫ్రెండ్స్. మనలో ఉన్న కోపం పోతుంది. మనలో ఉన్న అశాంతి పోతుంది. అన్నీ పోయి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చేస్తాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారండి? ఆ ప్రేమ అనే బ్రీజ్‌ని మనకి పంపిస్తుంటారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతం. వాళ్ళు మనతో ఉండరు. మనతో మాట్లాడరు. మనకు కనబడరు. భౌతికంగా మనతో ఉండరు. కానీ మన కోసం అన్ని సహాయాలు చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటేంటంటే సహన శక్తిని పెంపొందించే శక్తులు. కొంతమంది ఉంటారు. వాళ్ళు మన తప్పును విమర్శించరు. ఏమి చేయరు. అది ఎలా సరిదిద్దుకోవాలో సున్నితంగా దారి చెప్తారు ఫ్రెండ్స్. అంటే నువ్విలా ఉన్నావు, నీకిలా ఉంది అదేం చూపియరు. అసలు భౌతికంగానే కనబడరు కదా! అలా ఎప్పుడైనా ఉన్నామనుకోండి, మన తప్పుల్ని విమర్శించడం ఇలాంటివి జరగవు ఫ్రెండ్స్. అవి ఎలా సరిదిద్దుకోవాలో మనకి సంకేతాల ద్వారా, ఒక సంకేతాల ద్వారా మనకు చెప్తారన్నమాట. అవి ఎలా సరిదిద్దుకోవాలో సున్నితంగా దారి చెప్తారు ఫ్రెండ్స్. అలాగే మనలో దాగి ఉన్న లోపాలను తెలియజేసి, వాటి మీద విజయం సాధించే ధైర్యాన్ని ఇస్తారు. అంటే ఏదైనా మనం ఒక పని చేసామనుకోండి ఫ్రెండ్స్. అలా పని చేసినప్పుడు మనకు అది ప్రత్యేకంగా అది విజయం రాలేదు, ఏదో జరుగుతుంది అంటే మనకు ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అది ఏం చేస్తారంటే వాటి మీద విజయం సాధించే ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యం మనలో తెలిసిపోతుంది. అంటే మనం ఎరుకతో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సహన శక్తితో ఉంటామో, ధ్యాన శక్తితో ఉంటామో, ఇక్కడ మనకు దొరికే మాస్టర్స్ కూడా సహన శక్తిని పెంపొందించే శక్తులే ఉంటాయి ఫ్రెండ్స్. మనం కోపంగా ఉన్నామనుకో, మన కోపాన్ని తగ్గించడానికి ఏదైనా మరీ తప్పు చేశాము, ఎలా సరిదిద్దుకోవాలో తెలీదు. ఇలాంటప్పుడంతా కూడా మనకి విజయం సాధించే ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళొస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుందాం. ఒక సందర్భంలో మనకు నచ్చని సత్యాన్ని అంగీకరించాల్సింది. మనకది నచ్చదు. అసలది నచ్చదు. మనం అయినా కూడా అంగీకరించాలి. తప్పదు. ఇలాంటి సమయంలో వారు మన ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. అదే వారు మనలో ఏం ఎదుగుదల ఉంది, ఆ ఎదుగుదల కోసం మనం ఏం చేయాలి అనే ప్రయత్నాన్ని చేస్తారు. అంటే మన దారి సులభతరం అయిపోద్దనమాట. మనం ఎంత ఆహ్, ముళ్ళ పొదల్లోకెళ్ళిపోయినా అది పూల పొద అయిపోతది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా మనకి స్పిరిచ్యువల్ గైడ్స్ హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగా మనకి మార్గదర్శకత్వంగా ఉండడానికి వాళ్ళు మనకి ఎంతో హెల్ప్ చేస్తారు. మరి ఇప్పుడు అదే మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఈ స్పిరిట్ గైడ్ లక్షణాలేంటంటే ఫస్ట్ అవిచ్ఛిన్న మార్గదర్శకత్వం. మన జీవన మార్గంలో స్పష్టత రావడానికి దిశ, ధైర్యం కలిగించే సూచనలు అందించే వాళ్ళే అవిచ్ఛిన్న మార్గదర్శకులు. రెండోదేంటి మనం అనుకున్నాం ఇన్నర్ వాయిస్ ద్వారా సంకేతాలు. మన ఎప్పుడైతే మన అంతరంగికం అనేది శుభ్రంగా శ్రద్ధగా ఉంటదో, ధ్యానంలో వినిపించే మదనం వల్ల ఏమవుతుందంటే, ఆ రూపంలో సూచనలిస్తారు. అంటే అంతర్ధ్వనుల ద్వారా. మూడోది మనం ఏం చెప్పుకున్నాం సంకేతాలు మరియు కళలు. అంటే అదెలా అనుకోకుండా కనిపించే సంఖ్యలు కనిపిస్తాయి. అనుకోకుండా పక్షులు కనిపిస్తాయి. అనుకోకుండా పాటలు వినపడతాయి. అనుకోకుండా కళల్లో కనబడతారు. ఇవన్నీ కూడా ఈ స్పిరిట్ గైడ్ యొక్క సందేశాలు కావచ్చు ఫ్రెండ్స్.
మనం ఎరుకుతో ఉన్నప్పుడు ఎస్ ఇది కరెక్ట్. ఎందుకంటే అది మనం ముందుకెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది. మనం మనకి ఇది మన మైండ్ చెప్తుంది. మనం ఇది చేయకూడదు, ఇది వెళ్ళకూడదని చెప్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటి అనుకున్నాం, ప్రేమతో నిండిన శక్తులు. మనకి ఎప్పుడు కూడా వీరి ఉనికి మనలో శాంతి, సాంత్వన, అనురాగాన్ని కలిగించి సహన శక్తిని పెంపొందిస్తాయి ఫ్రెండ్స్. ఎలా అంటే మన లోపాలను చూపడమే కాదు, వాటి మీద విజయం సాధించే సహనాన్ని కూడా అవి ఇస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి స్పిరిట్ గైడ్ యొక్క లక్షణాలు. మరి ఇందులో రకాలేంటి, మనకి ఎవరెవరు స్పిరిట్ గైడ్స్ గా ఉంటారు, ఎవరెవరు ఆధ్యాత్మికంలో మనకి మార్గదర్శకులుగా ఉంటారు ఫ్రెండ్స్? గార్డియన్ ఏంజెల్స్, వ్యక్తిగత రక్షణ, ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం ఫ్రెండ్స్. గార్డియన్ ఏంజెల్స్ అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరికి, మనం పుట్టినప్పటి నుండి మనం ప్రీతించే మనం మళ్ళీ 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 జన్మ వదిలేసే వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు మనకి ఏ సహాయం కావాలన్న వ్యక్తిగత రక్షణ చేస్తారు, ప్రేమతో కూడిన మార్గదర్శకత్వాన్ని ఇస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు మనం అడగనిదే ఇవ్వరు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కనీసం ఒక గార్డియన్ ఏంజెల్ ఉంటాడు ఫ్రెండ్స్. ప్రమాద సమయంలో, నిరాశ సమయంలో వారి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చే శక్తులు ఫ్రెండ్స్. కానీ నమ్మరు. మనం నమ్మాలి ఫ్రెండ్స్, నమ్మకపోతే జరగదు. అలాగే రెండవ స్పిరిట్ గైడ్స్ ఎవరంటే ఆత్మ గురువులు ఫ్రెండ్స్. ఎవరి ఆత్మ గురువులు అంటే మాస్టర్స్, మన ప్రాచీన ఆత్మలు, ప్రాచీన సిద్ధులు. అలాగే మన మాస్టర్స్, ఇప్పుడున్న వంశీకరణ్ మాస్టర్, వీళ్ళందరూ ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఒక అద్భుతమైన గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే వాళ్ళు మనకి మనం ఇంకా కూడా చెప్పాలంటే ఆత్మ గురువులు అంటే ధ్యానం, తత్వ విజ్ఞానం, జీవిత ధర్మంపై ఆధారంగా ఉన్న సహాయకులు. అంటే మనకి ధ్యానం ద్వారా చెప్తారు, తత్వ విజ్ఞానం ద్వారా చెప్తారు, జీవిత ధర్మంపై ఎలా ఉండాలనే ఆధారపడుతూ కూడా వీళ్ళు చెప్తారన్నమాట. ఆత్మ గురువులు మొదటి వాళ్ళు గార్డియన్ ఏంజెల్స్, రెండవది ఆత్మ గురువులు, మూడవది పితృగణ గైడ్స్ అంటే యాన్సెస్ట్రల్ గైడ్స్ అంటారు. పితృకి సంబంధించిన వాళ్ళందరూ అంటే వాళ్ళ తాత 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 గ్రాండ్ తాత అంటారు కదండి. వాళ్ళు మన వంశంలో ఉన్న పితృదేవతల్ని పితృగణ గైడ్స్ అంటారు. పితృదేవతలు మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన వంశంలో ఉన్న పితృదేవతలు జ్ఞానులు. అలాగే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారు మనకి ఆశీర్వచనాల రూపంలో మద్దతులు ఇస్తారు. వారు సూక్ష్మ శరీరం చేయడం, అలాగే వేరే వాళ్ళగా కనబడడం, మనకి ఆశీర్వాచన రూపంలో మనకి మద్దతుగా నిలవడం, ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. సాంప్రదాయాల పరిరక్షణ అంటే మన సాంప్రదాయాల కరెక్ట్గా పాటిస్తున్నామా లేదా అనేది పరిరక్షణ చేస్తారు. కుటుంబ సంస్కృతిని గుర్తు చేస్తారు. మన కుటుంబం ఇలా ఉండాలి, మన సంస్కృతి ఇది, కాబట్టి మనం ఇలా ఉండాలనేది కుటుంబ సంస్కృతిని గుర్తు చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఎవరండి, మన మన పితృగణాలు అంటే మన తాతలు ముత్తాతలు, వీళ్ళందరూ కూడా వచ్చి మనకి గైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక మార్గదర్శక గైడ్స్ ఎవరంటే ఆర్కేంజల్స్. అత్యున్నత దేవతలు ఎవరంటే ఆర్కేంజల్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఒక విశిష్ట శక్తితో సహాయపడతారు ఈ ఆర్కేంజల్ ఫ్రెండ్స్. ఈ ఆర్కేంజల్స్ ఏంటంటే అత్యున్నత దూతలు, ప్రతి ఒక్కరికి ఒక విశిష్ట శక్తితో సహాయపడతారు ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు మనం యాంజల్స్ చెప్పుకున్నాం కదండి. ఆ యాంజల్స్ మనం చెప్పుకోవాలంటే 18 రకాల యాంజల్స్ ఉన్నారు. బట్ ఇక్కడ ఉదాహరణగా కొన్ని చెప్తాను. ఆర్కేంజల్ మైకేల్ అంటే, ఆర్కేంజల్ మైకేల్ అనగానే మనకి ఏం తెలుసా, ఒక రక్షణ, ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది మనం ఆర్కేంజల్ మైకేల్ ద్వారా తెలుసుకుంటాం. అలాగే ఆర్కేంజల్ రఫాయిల్, ఆర్కేంజల్ రఫాయిల్ ఏం చెప్తాడు, మనకి ఆరోగ్యం గురించి సూచనలు ఇవ్వడం, మన ఆయుస్సు గురించి సూచనలు ఇవ్వడం, ఇవి చేస్తాడు ఫ్రెండ్స్. అలాగే ఆర్కేంజల్ గ్యాబ్రియల్ సందేశాలు ఇవ్వడం, అంటే మనకి కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ మనం అనుకున్నాం కదా,
ఈ సందేశాలు ఇవ్వడం, అలాగే మనం సృజనాత్మకంగా ఉన్నామా లేదా అని గమనించడం ఆర్కేంజల్ గ్యాబ్రియల్. ఆర్కేంజల్ ఉరియల్ అంటే మనకి జ్ఞానాన్ని ఇవ్వడం. మనం ఏ విధంగా జ్ఞానం తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపక శక్తి అవి కావాలంటే మనం ఆర్కేంజల్ ఉరియల్ని కనుక్కోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇవి మనకి, అలాగే ఇంకొకటి ఉన్నాయండి, ప్రకృతి స్పిరిట్ గైడ్స్. ఏంటి ప్రకృతి స్పిరిట్ గైడ్స్ అంటే మనకి వృక్షాల ద్వారా, పర్వతాల ద్వారా, జంతువుల ద్వారా, నదులు వంటి ప్రకృతి తత్వాలు ఉన్నాయి కదా. ఇవి ప్రకృతి ఆధారంగా ఉండే శక్తులు. బట్ ఆరోగ్య పరిరక్షణగా మనకి ఎంతో పనిచేస్తాయి. ఎన్నో రకాల ఆయుర్వేద వనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ప్రకృతిలో ధ్యానం చేస్తూ విరివిగా మనము చూడొచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసే ఒక సందేశాన్ని ఒక క్వశ్చన్గా అడిగామంటే ఈ మార్గదర్శకులు అందరూ వచ్చి మనకి అద్భుతంగా మనకి సహాయం చేస్తారు ఫ్రెండ్స్. మరి ఈ స్పిరిట్ గైడ్స్ ని మనం ఎలా ఎలా మనం అందుకోవాలి, ఎలా అనుసంధానించాలి? మొదటిది ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా నిశ్శబ్దంలో కూర్చోవడం. మనకు తెలుసు, ధ్యానం ఇప్పుడే చేసి వచ్చాం కదా. నిశ్శబ్దంలో కూర్చోవడం, మన గుండె తొట్టిలో వారిని ఆహ్వానించడం. అప్పుడు ఆహ్వానించి మనం ధ్యానంలో అడగాలి ఫ్రెండ్స్, నా స్పిరిట్ గైడ్ నీవు ఉన్నావా? దయచేసి నాకు ఈ క్వశ్చన్ ఉంది, నాకు ఆన్సర్ చెప్పు. అర్థమైందా ఫ్రెండ్స్? నిశ్శబ్దంలో కూర్చొని గుండె దగ్గర వారిని పిలుచుకోవాలన్నమాట. ఆహ్వానించి, నా స్పిరిట్ గైడ్ నువ్వు ఉన్నావా? నేను నీ శక్తిని, నీ ప్రేమను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని మనం ధ్యానంలో అనుకోవాలి ఫ్రెండ్స్. అలా అనుకునేటప్పుడు మనకు ఉండే కృష్ణకి ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రశ్నలు ఎప్పుడైతే మనం ధ్యానంలో అడుగుతామో అవి చెప్తారు. అలాగే మనం ప్రశ్నలు అడగడం, ప్రశ్నలకు వారు సంకేతాల రూపాల్లో జవాబులు ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మీరు ప్రశ్న ఎలా అడగాల్సి ఉంటది? ధ్యానంలో కూర్చుంటారు కదా, కూర్చునేటప్పుడు మీరు వారిని ఆహ్వానిస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. అలాగే ప్రశ్నలు అడిగామనుకోండి, మన ప్రశ్న ధ్యానంలో కూర్చొని మనం ప్రశ్న అడిగాం, వాళ్ళు సంకేతాల రూపాల్లో జవాబు డైరెక్ట్ గా వచ్చి చెప్పారు ఫ్రెండ్స్. మనకు కొన్ని విజన్స్ కనబడతాయి, వాటి ద్వారా మనకి జవాబు ఉంటుంది. అలాగే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే కళల ద్వారా, రహస్యంగా వచ్చిన మాటల ద్వారా, రిపిటేటివ్ సంకేతాలు ఇందాక అనుకున్నాం కదా, ప్రతిసారి 111, 222 కనిపించడం, అలాగే కళల ద్వారా ఆ వ్యక్తులు కనిపించడం లేదా ఆ పరిస్థితుల్లో కనిపించడం. ఇలాగ వీటి అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మాటలు వినిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడం ద్వారా మనం స్పిరిట్ గైడ్స్ ని అనుసంధానించవచ్చు ఫ్రెండ్స్. అలాగే జర్నలింగ్ చేయడం. ఏంటి జర్నలింగ్ అంటే మనకి సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు అనుకున్నాం కదా, మనకి సంకేతాలు కళల ద్వారా వచ్చాయి ఏదో ఒక విధంగా. వచ్చినప్పుడు వెంటనే వాటిని రాసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే వచ్చిన సంకేతాలు, కళలు, భావనని రాసుకోవాలి. ఆ ధ్యాన అనుభవాన్ని ప్రతిరోజు రాసుకోవాలి లేదా రికార్డ్ చేయాలి ఫ్రెండ్స్. అలా ఎప్పుడైతే మన ధ్యాన అనుభవాల్ని రికార్డ్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆ ధ్యాన అనుభవాన్ని ప్రతిరోజు దాన్ని ఒక అలవాటుగా ఒక 5 నిమిషాలు కేటాయించండి. కేటాయించి ఏమొచ్చింది, ఏంటనేది రాయండి. లేదంటే ఆ రోజు ఏంటి చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటో రాయండి. వెంటనే మీకు ప్రశ్నలు అడగగానే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ మన ధ్యాన స్థితి, ఎరుక స్థితి బాగుండాలి. అలాగే దాన్ని జర్నలింగ్ చేయడం అంటారు ఫ్రెండ్స్. అలాగే నమ్మకం, ప్రతి దానికి ఉండాల్సింది నమ్మకం, విశ్వాసం ఫ్రెండ్స్. నమ్మకం లేని దగ్గర ఇదేది పని చెయ్యదు. నమ్మకం లేదు, విశ్వాసం లేదు, మళ్ళీ మన మొదటికి వెళ్తాం, 2 గంటల ధ్యానం చేస్తాం, మళ్ళీ పూర్తిగా మారిపోతాం. అప్పుడు ఏం ప్రయోజనం? అర్థమైందా ఫ్రెండ్స్? మనం బహిరంగంగా ఉండకూడదు, అంతర్ముఖంగా ఉండాలి.
వారు ఉన్నారనే నమ్మకం కలిగినప్పుడే మనకు అనుసంధానం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం నమ్మం. కొంతమంది అంటారు, ఆ మంత్రాలు చింతకాయ కాదు, ఏం చెప్తున్నావు, నువ్వు ఇలా కూర్చోగానే వచ్చేస్తాయా ఆన్సర్ అంటారు. అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అలాంటి వాళ్ళకి రాదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే వారు ఉన్నారనే నమ్మకం కలుగుతామో చక్కగా అనుసంధానం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి అణచివేత లేకుండా స్వేచ్ఛగా వారి సందేశాలను మనం గ్రహించగలుగుతాం. కాకపోతే మనం బుద్ధిగా అది అవును మనకు సందేశం అనే ఆలోచనతో మనం ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మంత్రాలు వినడం, కొన్ని మ్యూజిక్లు వినడం, ఓం శాంతి 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 అనే మంత్రాన్ని వినడం, లేకపోతే కొన్ని మ్యూజిక్స్ పెట్టుకోవడం, ఇలా ఈ స్పిరిట్ గైడ్స్ పేరుతో కూడిన ధ్వనులు మనం వినడం ద్వారా వారి శక్తిని మనం ఆహ్వానిస్తాం ఫ్రెండ్స్. ఇది ఇలా ఈ స్పిరిట్ గైడ్స్ తో అనుసంధానించే వాక్యాలు కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఎలా అంటే, నేను నా స్పిరిట్ గైడ్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం పిలవాలి కదా, ఎలా పిలవాలో తెలియదు. సరికాని మాటలతో పిలిచేస్తే మళ్ళీ ప్రాబ్లం. కాబట్టి ఇలా నేను నా స్పిరిట్ గైడ్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను నా ఆత్మ మార్గాన్ని స్పష్టంగా చూపే విధంగా మాట్లాడుతున్నాను. ఇలా ఇలా చెప్తూ ఉండాలన్నమాట. నేను నా ఆత్మ మార్గాన్ని స్పష్టంగా చూసే విధంగా మారుతున్నాను. లేదంటే నా గుండెలో, నా హృదయంలో ఉన్న శక్తి నాకు మార్గం చూపుతుంది. లేదంటే నా కళల ద్వారా నాకు సందేశాలు వస్తున్నాయి. ఇలా అనుకోవాలన్నమాట. నేను విశ్వాసంతో, నమ్మకంతో నడుస్తున్నాను. నా మార్గం దైవ చైతన్యంతో నిండి ఉంది. ఎస్, నేను దైవ చైతన్యంతో ఉన్నాను. నేను ధ్యానం చేస్తున్నాను. నేను అడిగిన ప్రశ్న కరెక్టే. నేను విశ్వానికి సహాయకారిగా ఉన్నాను అనుకోవాలి ఫ్రెండ్స్. నేను నా గైడ్స్ నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. నా లోపల ఉన్న శాంతి నాకు దారి తీస్తుంది. ప్రతిరోజు నేను స్పిరిట్ గైడ్ ప్రేమను అనుభవిస్తున్నాను. ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఇలా అనుకున్నామో మనకు వాటి ద్వారా నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు మంత్రాలు వినడం ద్వారా, జర్నలింగ్ చేయడం ద్వారా, ప్రశ్నలు అడగడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా వారిని మనం అనుసంధానించగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, స్పిరిట్ గైడ్స్ అనేది ఎలా మనతో అనుసంధానం అవుతారు, అసలు మనకి ఏంటి అనేది ఉన్నది రేపు. రేపు కాదు, నెక్స్ట్ ఫ్రైడే. అవి ఎలా మనకి ఈ గార్డియన్ ఏంజల్స్ అన్నాం కదా, అవి ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి, ఆత్మ గురువులు అన్నా ఎలా ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆ సంకేతాన్ని మనకి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ కి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుపుణ్య మాస్టర్ కి, మణిమాల మాస్టర్ కి, ఇక్కడ ఉండి ప్రశాంతంగా విన్న మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా మాట్లాడాలి అనిపిస్తే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే సెషన్ ఎండ్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. మాస్టర్, మణిమాల మాస్టర్. మణిమాల మాస్టర్ సెషన్ ఎండ్ చేయనా? ఓకే మాస్టర్. అందరికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మీ అనుమతితో ఈ సెషన్ నేను చేస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.